అంతా అయిపోయింది బ్రదర్, ఇంకా నాకు భవిష్యత్తుని గురించి నిరీక్షణ లేదండి, ఏమండి నాకు ఇంకా భవిష్యత్తే లేదండి, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తే ఆయన నీకు బలం ఇస్తాడు, నీకు శక్తినిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. నువ్వు సమస్యలు ఉన్నప్పుడు ఆయనే నీకు బలం ఇచ్చి నిలబెడతాడు. నువ్వు నిరాశలో ఉన్నప్పుడు మంచి నిరీక్షణను ప్రభు నీకు ఇస్తాడు. దేవుని వాక్యంలో ఈ శక్తి ఉంది. బైబిల్ చదివేవారిగా మనం ఉండాలి, దేవుని వాక్యం వినేవారిగా మనం ఉండాలి. ఆ జీవపు మాటలు మనల్ని బలపరుస్తాయండి. అందులో జీవం ఉంది, ఆ జీవాన్ని మనం తీసుకోవాలి. హల్లెలూయా. ఆ శక్తి మన హృదయంలో ఉండాలి. దేవుని మాటనే శక్తి అయి ఉంది. ఆ మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు అవి శక్తిగా మారుతాయి.